ఓం గణాధ్యక్షాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 20వ భాగము. ఈ బ్రహ్మ విద్యను మనకు గురుశిష్య సంవాద రూపంలో మనకు అందించారు. గృహము బయట నుండి అన్ని స్థితులను చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు సాధ్యమైనది. గృహము విడిచి బయటపోయినను, గృహము లోపలి ఉండినను బయట నుండి ఏదో ఒక స్థితిని తెలుసుకున్నటకు సాధ్యము లేదు. ఇదే ప్రకారము మన నిద్ర సమయమున జీవుడు ఎచ్చటయ్యి ఉన్నాడు. ఆ సమయమున అటువంటి జీవుడు మన లోపలనే అణిగి ఉన్నాడు. నిద్ర మేల్కొని వీటిని చూచుట మరియు విని తెలుసుకున్న సమయమున జీవుడు ఎచ్చటంటున్నాడు? బయట. మన జీవుడు ఎప్పుడు బయటకు వెళ్ళినా మనకు వీటిని చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు వీలు కాదు. నిజము. అది ఎందుకనగా జీవుడు బయటకెళ్ళినా ఏమైనది? శవమైనది. లోపలనే ఉండినా బయట నుండి వాటిని తెలుసుకున్నటకు సాధ్యమున్నదా? సాధ్యము కాదు. ఎందువలన? జీవుడు బయట వ్యాపించక లోపల స్వస్థుడై ఉండి నందువలన. అదెచ్చట? జీవుని గృహమైన పురమునందు. అయినా జీవుడు గృహమునందు ఏదో ఒకటితో చలించక స్వస్థుడై ఉన్నప్పుడు ఎవరై ఉన్నాడు? పురుషుడై ఉన్నాడు. అదెందువలన? జీవశక్తి అనేది బయట వ్యాపించక పురమునందే అణిగి ఉన్నందున. ఆ విధముగా పురమున స్వస్థముగా ఉన్న వారెవరు? వారందరూ పురుషులు. ఆ విధమున గృహమందు అనగని వారెవరు? వారి జీవుని లోపల బయట కాకుండా ఉన్న స్థితిలోనున్నవారు. ఏ సమయమున బయట నుండి స్థితులను వినుట, చూచుట, తెలియుట? నిద్ర మేల్కొని హెచ్చరికైన వెనుక జీవుడు లోపలను బయటనో లేక యుండు సమయమున. అయినా లోకమునయున్న వారందరూ ఎవరు? ఈ విధముగా స్వస్థముగా పురమునయుండు వారందరూ పురుషులు. అయినా జీవుడే సమయమున పురమందు అనుగుచున్నాడో ఆ సమయమున పురుషుడుగాను, ఏ సమయమున నిద్ర నుండి మీ హెచ్చరికయ్యే లోపల నుండి జీవశక్తి బయట వ్యాపించుచున్నదో ఆ సమయమున శివశక్తిగాను అగుచున్నాడు. అదయే పురుష ప్రకృతి. పురుష ప్రకృతి అని చెప్పబడినది పురుషుడు పురము నుండి శక్తి అయి బయట చెలించుటకు. పురుషుడన్నది జీవుడైన శివుడు. శక్తి అన్నది స్త్రీ అయిన ప్రకృతి. అదే మాయ. అటువంటి జీవుడై శివుడై యుండు పురుషునకు బయట చరణము కలిగిన సమయమున పురుష ప్రకృతి అని చెప్పుట. ఆ ప్రకృతియే శక్తి. అదే తల్లి. ఆ తల్లి నుండియే జననమైనది. అప్పుడు మనకు తల్లి ఎవరు? మాయయగు శక్తి. జీవుడెవరు? శివుడు. మన శక్తి మనకు తల్లి అయినప్పుడు శివుడు మనకెవరు? తండ్రి. అప్పుడు శివుడు తండ్రియు అనగా పురుషుడు, శక్తి తల్లియు అనగా స్త్రీగా ఉన్నారు. అట్లున్నప్పుడు మనలను పురుషుడనియు స్త్రీ అనియు చెప్పుటకు వీలున్నదా? వీలులేదు. పురుషుడు, స్త్రీయు, తండ్రియు, తల్లియును అయి ఉన్నారు. కావున మనము పురుషులము కాము, స్త్రీలము కాము. అప్పుడు మనం ఎవరని చెప్పవలను? పురుషులు కాము, స్త్రీలు కాము. పురుషులు, స్త్రీలు కాని వారి నేమని చెప్పవలను? నపుంసకములై ఉన్నారు. అయినా మనలో పురుషుడై శివుడై యుండు జీవుడు బయట వ్యాపించి చలనమగు సమయమున శక్తి అయి ఉన్నది. ఆ శక్తియే మనస్సు. అటువంటి మనస్సైన శక్తి నుండియే నేను అని అభిమానించు అహంకారమైన నపుంసకము ఉద్భవించినది. దానికి దృష్టాంతము మనకెక్కువగా అనుభవముండు ఒక గది తలుపులను మూసి గడియ వేసుకుని పరుండి నిద్రించినప్పుడు తత్క్షణం నిద్ర మేల్కొని లేచిన తలుపు ఉండు చోటు తెలియక అచ్చటా ఇచ్చటా తిరిగి నడిచి తలను ముఖమును గోడలకు కొట్టుకుని గాయము చేసుకునిచున్నాము. కారణమేమనగా మేల్కొన్నప్పుడు పైన పురుషుడు శివుడు శక్తియే బయట వ్యాపించినది. ఆ శక్తియే మనస్సు. అప్పుడు మనస్సు మాత్రము ఉండినది. కావుననే తలుపుండు చోటు తెలియకపోయినది. తలుపుండు చోటు తెలియవలనన్నా నేనను అహంకారమైన నపుంసకము కావలేను. ఆ నపుంసకమునకే పలు విధములైన భేదములున్నవి. నేను అహంకారమైన నపుంసకమునందు కూడియే మనస్సైన శక్తి భిన్నమే ప్రకాశించుచున్నది. అటువంటి అహంకారమైన నేనుని స్థితి లేని ఎడల ఏదొకటియో లేదు. బయట మనము ఏదొకటని తెలుసుకున్నదేమో, వినిదమో, చేసేదమో అవన్నీయు అహంకారమై ఉన్నవి. అటువంటి అహంకారమే బ్రహ్మ. ఆ ప్రకారముండు బ్రహ్మ మనస్సే ఇండు శక్తి నుండి తానే సృష్టించుట. దానికే బ్రహ్మ సృష్టించడని చెప్పుట. అటువంటి బ్రహ్మ లేకున్నా ఏదో ఒక సృష్టి లేదు. ఆ బ్రహ్మ ఎప్పుడు యజ్ఞమునందుండును. యజ్ఞమనేది యాగము. అటువంటి యజ్ఞగుండము భ్రూమధ్యమున. ఆ భ్రూమధ్యము సుషుమ్నయను అగ్నినేత్రము. ఆ ప్రకారము అగ్నిగుండ సమీపమున నేనను అహంకారమైన బ్రహ్మ కూర్చుండి
విచారాదులైన వస్తువులను ఆ అగ్నిగుండమునందు హోమము చేయుచున్నాడు. ఆ హోమము నుండి ఉద్భవించిన రూపము ధూమము అనగా పొగయేయుండునదే కనపడు లోకము. లోకమని చెప్పబడునది ఆ పొగయే. ఆ పొగలోన మనము ఉండుట వలన మనకు స్త్రీ పురుషులు ఇట్టి వారిని వివరించి తెలుసుకొనుటకు సాధ్యము లేక ఉన్నది. ఎప్పుడు లోకమయుండు అటువంటి పొగ విడిచిపోచున్నదో అప్పుడు మనము స్పష్టముగా తెలియక వచ్చుచున్నది. పొగ విడిచి పోవలయునన హోమము చేసిన వస్తువులు రగులవలయును. రగిలినవే ప్రకాశించును. ప్రకాశించినప్పుడు సర్వము ఆ జీవశక్తి అయిన మనస్సే అని తెలియవచ్చును. ఆ సమయమున ఆ జీవశక్తి అయిన మనస్సు తమలో తానే అణిగి తానే యుండును. ఇదియే యథార్థము. ఇటువంటి యథార్థమును గ్రహించు సమయమున మాత్రమే నపుంసకత్వము విడిచి పురుషుడగుట. గురువే మనకు తల్లి మాయ అనియు ఆదిశక్తి అనియు పైన చెప్పినారు కదా. అయిన లోకమున స్త్రీలకు గర్భము కలుగుచున్నది, బిడ్డను కనుటగా ఉన్నది కదా. అట్లు కనిన వారిని తల్లి అని చెప్పుచున్నాము. ఇది వివరముగా చెప్పవలెనని ఆపేక్షించుచున్నాను. ఎవరు ప్రసవించుచున్నారు? స్త్రీలు. స్త్రీలు ప్రసవించుటకు కారణమేమి? గర్భము కలిగినందున. గర్భం ఏ ప్రకారముగా కలిగినది? సంయోగము నుండి. సంయోగము లేని ఎడల గర్భము కలుగునా? కలుగదు. సంయోగం చేసిన గర్భము కలుగుటకు కారణమేమి? శుక్లము పోయి పడుట వలననే. శుక్లము లేని ఎడల గర్భము కలుగునా? కలుగదు. అప్పుడు గర్భమునకు శుక్లము ఎటువంటి వస్తువైనది? బీజమైనది. బీజమనగానేమి? విత్తనము. విత్తు లేని ఎడల ఏదో ఒక వస్తువు కలుగునా? కలుగుటలేదు. మన చేతులలో కొద్దిగా వడ్ల బీజమున్నది. దానిని పైరు చేయవలయును, కృషి చేయవలయును. దానిని ఎట్లు పైరు చేయుట? పొలమును దున్ని జలమును పారించి సమముగా చేసి దానిలో విత్తును నాటవలయును. ఆ బీజమును నాటవలసిన స్థలమునందు కాక వేరు చోటున దానిని నాటిన మొలుచును. ఎన్నిటికినీ మొలచుటలేదు. బీజము నాటవలసిన స్థలమునకు గాక ఇతర స్థలమందు బీజము నాటినా ఎప్పుడునూ మొలకరాదు. ఆ బీజమును రాతి స్థలమున లేక గదిలో వేసిన దాని నుండి మొలకవచ్చునా? రాదు. ఆ బీజము ఒక బండరాతి మీద లేక నీరుగల బావి గుంట నది సముద్రము మొదలగు వాటిలో వేసినా అది మొలుచుటలేదు. కారణమేమి? నాటుటకు ఏర్పరిచిన స్థలమును విడిచి వేరు స్థలమును నాటినందున. అప్పుడు నాటవలసిన స్థలమున గాక వేరు స్థలమునందు బీజమును వేసిన అది మొలుచుటలేదు. నాటవలసిన స్థలమునందు బీజమును నాటిన అది మొలచి పెద్దదగుచున్నది. దాని నుండి వడ్ల గుత్తి కలుగును. అయినా ఆ కుదురును వడ్ల కుదురనియా లేక పొలము కుదురనియా మీరు చెప్పుట? వడ్ల కుదురనియే చెప్పుట. ఆ కుదురు పొలము నుండియే కదా కలిగినది. వడ్ల కుదురని చెప్పుడు కారణమేమి? ఆ పొలమునందు వడ్ల బీజము నాటిన ఎడల ఈ వడ్ల కుదురు కలుగుటలేదు. అప్పుడు ఆ వడ్ల బీజము నుండియే కుదురు కలిగినది. కావుననే వడ్ల కుదురని చెప్పుడు కారణము. అట్లయిన పొలము వలన ప్రయోజనమేమి? విత్తు నుంచి కృషి చేయుటకే. అప్పుడు ఆ విత్తును పొలంలో నాటి కృషి చేసి కుదురు వచ్చినప్పుడు ఆ కుదురు పొలము నుండి కలిగినదని చెప్పుటకు వీలున్నదా? అయినా ఆ కుదురు ఎక్కడ నుండి కలిగినా దాన్ని చెప్పవలెను? విత్తనము నుండి. అప్పుడు ఆ కుదురును ప్రసవించినదెవరు? పొలమా విత్తా? విత్తుయే ప్రసవించినది. అయినా ఆ విత్తును నాటుటకు యోగ్యత గల స్థలమున కాక ఇతర స్థలమును నాటినా అది మొలుచుటలేదు. అదిగాక ఆ పొలమును దున్ని సమముగా చేసి దానిలో బీజమును నాటిన సరియైన మృదువుగా నుండు మట్టిలో ఆ బీజము పడి మట్టితో చేరి మృదువొకట చేత ఉబ్బి మొలచి వేరుదిగి పైకి వచ్చుటకు సాధ్యమగుచున్నది. అప్పుడది ఏ అడ్డంకు లేక పెరిగి వచ్చుచున్నది. ఆ స్థలం మృదువుగా లేని ఎడల మన్ను గట్టి అయి బీజము అణచబడి కృషించి వేరు దిగుటకు మొలక వచ్చుటకు సాధ్యము లేక నాశమైపోచున్నది. కావుననే బీజమును నాటవలసిన స్థలమును దున్ని సమము చేసి మృదువుగా ఉంచవలను. ఈ ప్రకారముగానే గర్భము కలుగుచున్నదనియు బిడ్డలను ప్రసవించుచున్నారనియు చెప్పవచ్చు. స్త్రీలకు సంభోగ స్థలముపై చెప్పిన ప్రకారము శుక్లమును బీజమును నాటవలసినదిగాను మరియు దానిని మొలచినట్లు చేయ స్థలముగాను ఉన్నది. ఇతర స్థలమున శుక్లమైన బీజమును వేసిన గర్భము కలుగునా? గర్భము కలుగటలేదు. కారణమేమి? శుక్లమైన బీజమును నాటవలసిన చోటు తప్పి నాటినందువలన. శుక్లమైన బీజమును నాటవలసిన స్థలమైన పొలమును మృదువుగా చేయుటయే సంయోగము. ఆ సంయోగము వలన
ఆ స్థలము మృదువగుచున్నది. ఆ సమయమున 4వ అధ్యాయమునందు చెప్పబడిన ప్రకారము గ్రుడ్లాకారముగా శుక్లము పోయి పడుచున్నది. అటువంటి మృదువైన స్థలమునందు శుక్లము పోయి చేరి నిలుచుచున్నది. గ్రుడ్లాకారముగా నుండు బీజము మొలక వచ్చుటకే అటువంటి స్థలము మృదువుగా ఉండుట వలననే పై చెప్పిన బీజము ఉబ్బి మొలచుట అవకాశము కలిగినది. అప్పుడు గ్రొడ్ల ఉబ్బి మొలచి దినదినమునకు పెద్దదై పెరిగినప్పుడు అది బయటకు వచ్చుచున్నది. అది ఏ సంతతి. ఇట్లుండునప్పుడు స్త్రీ ప్రసవించుదనుటకు వీలునదా? వీలులేదు. ఎందువలన? శుక్లం నందుండయే ఉద్భవించినది. శుక్లం లేని ఎడల ప్రసవించుటలేదు. కావున పురుషుడు శుక్లమును ధరించుటయే గర్భము. అదెట్లనగా ఈ జడమగు పురమునందు శుక్లము నిలుచుచున్నది అనగా బయట విడువక భద్రపరిచి అభివృద్ధి అగుట, దానికే గర్భమును ధరించినదని చెప్పుట. అట్లు చేయని ఎడల శుక్లము కలిగి సంతానము కలుగుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. అప్పుడు గర్భమును ధరించుటెవరు? పురుషుడు. అయినా ప్రసవించినదెవరు? పురుషుడు. ఆ విధముగా చెప్పబడు పురుషుడు ధరించిండు గర్భమును స్త్రీ అని చెప్పబడు వారి సంయోగ స్థలమందు బీజము నాటుటకై సంయోగము చేసి ఆ స్థలమును మృదువుగా చేసి అటువంటి మృదువుగా స్థలమందు బీజమైన శుక్లమును పురుషుడు ప్రసవించుచున్నాడు. ఆ శుక్లము నుండి మనుషులని అభిమానించవచ్చువారు ప్రకృతయండు రూపము కలవారు ఉద్భవించినట్లయిన పురుష రూపము, స్త్రీలని అభిమానించి చెప్పబడు వారుల యందు అణిగియుండు శుక్లము నుండి ఉద్భవించినదైన స్త్రీరూపము కలుగును. స్వామి, స్త్రీలకు శుక్లమునదా ఉండిని ఎడల అది ఏలాగున గర్భపాత్రమున పడుట? స్త్రీలకు శుక్లమున్నది. స్త్రీలకు శుక్లము ఉద్భవించి వచ్చినదైన ఒక అవయవం అనగా పురుషులను అభిమానించు వచ్చు వారికుండు మూత్రద్వారమునకు సరియగు ఒక మూత్రద్వారము వారికిని ఉన్నది. దాని గుండానే వారి మూత్రము శుక్లము వచ్చును. ఆ ప్రకారముగానే మనకును మూత్రద్వారము గుండానే మూత్రమును శుక్లమును వచ్చుచున్నవి. కానీ స్త్రీలకు గల ద్వారమునకు గ్రిందుగా గర్భపాత్ర అయిన ఒక సంచి వలె చుట్టుకుని మూయబడి ఉన్నది. అది సంయోగ సమయమున వాయువు శక్తి వలన తెరవబడుచున్నది. అదెట్లనగా ఒక రబ్బరి బంతిలోనికి పంపుతో అనగా కొలాయితో గాలి నింపునట్లు సంయోగ సమయమునందు గర్భకోశము తెరుచును. అటువంటి సమయమున దానిలో రక్తము జలము మొదలగునవి పోయి పడి మృదువగుచున్నది. దానిలో పురుషులని చెప్పబడు వారల శుక్లము గాని స్త్రీలను చెప్పబడు వారల శుక్లము గాని గ్రుడ్లాకారముగా పోయి ఆ మృదువుగా చోటుని పడి పెద్దదై పెరిగి పగిలి బయటికి వచ్చుచున్నది. దానిలో స్త్రీయన్ రూపమో పురుషుడన్ రూపమో కలుగుచున్నది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.